దీనివల్ల 2 ప్రాణాలు పోయినాయి. ఒక బుడ్డోడు ఏం తెలియని అమాయకుడు అనాథ అయిపోయింది. ఇక ఇంకో కొత్త ట్రెండ్ కొనసాగుతుందంట, పెళ్లి చేసుకోరు కానీ పెళ్ళి వద్దు కానీ పిల్లలు కావాలి, అన్నం ఖరాబ్ కావద్దు కానీ పిల్లలు కావాలి. ఇది విదేశాల్లో ఉంటుంది మామూలుగా, ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా వేరే వేరే ఉంటుంది. భర్త ఉండడు, ఒకవేళ ఉన్నా 6 నెలలకు 3 నెలలకు మారుతూ ఉంటాడు, వేరే వ్యక్తులతోటి శారీరక సంబంధాలు పెట్టుకొని పిల్లలు ఉంటా ఉంటారు. అంటే ఒక్కొక్క 4 పిల్లలు ఉంటే ఒకరికి ఒక తండ్రి ఒకరికి ఒక తండ్రి అన్నట్టుగా ఉంటుంది అక్కడ ఫారిన్ కంట్రీస్లో. సో అలాంటి సాంప్రదాయాలు, అలాంటి ట్రెండ్ ఇండియాలో కూడా పెరుగుతూ ఉన్నదని చెప్పేసి అమెరికన్ యూనివర్సిటీ ఒక సర్వే చేసింది. ఒకసారి చూద్దాం ఈ సర్వేలో ఏమేమి తేలిందో. పెళ్ళి వద్దు, శృంగారం అసలే వద్దు, జీవితాంతం సోలోగానే బ్రతుకుతాం, అవసరమైతే పిల్లల్ని కూడా కంటాం, సో వాట్. ఇది తాజాగా మగవాళ్ళలో పెరుగుతున్న ట్రెండ్. ఒకప్పుడు యువతులకి 18 ఏళ్ళు దాటగానే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉండేది, తల్లిదండ్రులు కూడా అట్నే ఆలోచించేది. అయితే ఇప్పుడు ప్రతి 100 మందిలో 56 మంది పెళ్లి చేసుకోవడం కంటే జీవితాంతం ఒంటరిగా ఉంటేనే బెటర్ అని చెప్పేసి అనుకుంటున్నారట. సో రేపు ఈ ఇట్లా అభిప్రాయాలు పడే వాళ్ళ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అమెరికాలో దాదాపు 20% మంది అసలు పెళ్ళిళ్ళ జోలికే పోతలేరు. ఫోకస్ అంతా కూడా కెరీర్ మీద, ఫైనాన్షియల్ స్టేటస్ మీదనే పెడతా ఉన్నారట. అంటే ఈ సామాజిక విలువలు, ఈ సోషల్ మీడియా ట్రెండ్స్ ఇవన్నీ కూడా జీవితం మీద కొంత ఎఫెక్ట్ చూపిస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరోవైపు మహిళల్లో చాలామంది సెల్ఫ్ ఇండిపెండెన్స్ అనొచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనొచ్చు, ఇట్లాంటి వాటి మీద ఎక్కువ ఆసక్తి కావడం వల్ల పెళ్ళి అవసరం లేదు, అవసరమైతే సెక్స్ కూడా వద్దు, అంటే చాలా రకాల టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దాని ద్వారా పిల్లల్ని కంటాం, ఆ పిల్లల్ని పెంచుకుంటాం, ఆ మాతృత్వాన్ని ఆస్వాదిస్తాం, కానీ వైవాహిక జీవితాన్ని మాకు అవసరం లేదని మాకు దూరంలా మాట్లాడుతున్నారట. గత దశాబ్ద కాలంగా సింగిల్ ఉమెన్ సంఖ్య పెరుగుతూ ఉన్నది దేశంలో. దాదాపు ప్రస్తుతం ఒంటరి మహిళలు దేశంలో 5 కోట్ల మంది ఒంటరి మహిళలు ఉన్నట్టు. అంటే పెళ్లికి దూరంగా పెళ్లి చేసుకోకుండా ఉన్న వాళ్ళు సింగిల్ స్టేటస్ సింగిల్ అనే గ్రూప్ కూడా ఉంది ఫేస్బుక్లో. దీన్ని 2020లో క్రియేట్ చేసినట్టు. ఇది ఒక ప్రైవేట్ గ్రూపు, ఒంటరి మహిళలకు మాత్రమే ఇది పరిమితం. ఇందులో వేలాది మంది సభ్యులు ఉన్నారట. ఇక పిల్లలు కావాలి, పెళ్ళి వద్దు కానీ పిల్లలు కావాలనుకున్న వాళ్ళు రకరకాల పద్ధతుల ద్వారా పిల్లల్ని కానీ అవకాశం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం సికింద్రాబాద్లో ఒక ఫెర్టిలిటీ సెంటర్ ఏం చేసిందో. సో అట్లాంటివి అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి, సో పిల్లలు లేకపోయినా సరే మాతృత్వాన్ని ఆస్వాదించాలి, దాన్ని ఇది చేసుకుంటాం కానీ పెళ్లి చేసుకోం, ఈ వైవాహిక జీవితానికి సంసార జీవితం మాకు వద్దు అని చెప్పేసి అట్లా రోజు రోజుకి దాన్ని వ్యతిరేకించే వాళ్ళే పెరుగుతూ ఉన్నారంట. గతంలో కూడా శృతి హాసన్ ఒక సందర్భంగా మాట్లాడుతూ అన్నది ఏమని, తన పెళ్లి గురించి అడిగినప్పుడు పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు కానీ తల్లిని కావాలనుకుంటున్నా అని చెప్పేసి ఒక ప్రోగ్రాంలో మాట్లాడింది. రణబీర్ షో జూలై 11 తారీఖు ఇదే నెల రణబీర్ షో పాడ్కాస్ట్ ప్రోగ్రాంలో మాట్లాడుతూ పెళ్లి చేసుకోను కానీ నేను తల్లిని కావాలనుకుంటున్నా అని చెప్పేసి ఆమె చెప్పింది. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు, నిర్ణయం తీసుకుంటే మాట్లాడతా అని చెప్పేసి ఆమె చెప్పింది. దాంతోపాటు తెలుగు యాంకర్ తేజస్విని మదివాడ కూడా ఇట్లనే మాట్లాడింది. చాలా సినిమాలలో ఆమె సపోర్టింగ్ యాక్టింగ్ చేసింది. నా జీవితంలో పెళ్ళి అనే ప్రస్తావన లేదు, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అయితే పిల్లలు మాత్రం కావాలి, పెళ్ళి కాకుండా పిల్లల్ని ఎలా కంటారు, టెస్ట్ బేబీ ద్వారా ప్లాన్ చేస్తారు అంటే కాదు అని సమాధానం ఇచ్చింది. పెళ్ళి మాత్రం చేసుకోను, లివింగ్ రిలేషన్లో ఉంటా, పిల్లల్ని కంటా అని చెప్పేసి ఆమె చెప్పింది. అంటే వీళ్ళిద్దరనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్గా వాళ్ళని చెప్పిరేమో కానీ చాలామంది దేశంలో 5 కోట్ల మంది ఒంటరి మహిళలు ఉన్నారు. ప్రత్యేకంగా సోషల్ మీడియాలో వాళ్ళ కోసం గ్రూప్స్ నడుస్తూ ఉన్నాయి. విదేశాల్లో ఉండే ఒకప్పుడు ఈ ట్రెండ్ ఇండియాలో కూడా వస్తూ ఉందని చెప్పేసి మనకు అమెరికన్ యూనివర్సిటీ చేసినటువంటి సర్వేలో చాలా ఈ విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. ఇది ఇట్లా ఉంటే